పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్నటువంటి హరిహర వీరమల్లు మాత్రం షూటింగ్ మళ్ళీ రీసెంట్ గా స్టార్ట్ అయింది. సో ఇవి ఇప్పటికే 75% అయితే పూర్తయిన సంగతి అయితే మనకు తెలిసింది. అయితే 25% కంప్లీట్ అవడానికి ఎన్ని రోజులు పడుతుందో చూడాలి. మరి కంప్లీట్ గా ఈ మూవీని మాత్రం ఖచ్చితంగా ఫినిష్ చేసిన తర్వాతే మళ్ళీ పవన్ కళ్యాణ్ వెళ్తారు అన్న టాక్ అయితే ఒకటి అనిపిస్తుంది. ఈ మూవీని అయితే కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలి అన్న కృత నిశ్చయితే ఉన్నారు పవన్ కళ్యాణ్. తో పాటు ఓజీ మూవీని కూడా కంప్లీట్ చేయాలి అన్నటువంటి గట్టి ఉన్నారని అయితే గట్టిగానే చెప్పుకోవచ్చు. స్టార్ ప్రభాస్ నుంచి రావాల్సినటువంటి నెక్స్ట్ మూవీ ఈ మూవీ యొక్క షూటింగ్ అయితే కంటిన్యూగా జరుగుతున్నట్టయితే తెలుస్తుంది. షూటింగ్ 70% అయితే కంప్లీట్ అయినట్టయితే తెలుస్తుంది. ప్రభాస్ ఫ్యాన్స్ ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీలో కామెడీతో పాటు హర్రర్ టచ్ కూడా ఉంది. ఈ మూవీకి ప్రత్యేకమైనటువంటి హైప్ వచ్చిందని చెప్పాలి. ఈ ప్రభాస్ నుంచి రావాల్సిన మూవీస్ కొన్ని పెండింగ్ ఉన్నప్పటికీ ఈ మూవీ మీద అయితే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. కూడా ఆల్రెడీ యాక్షన్ ఓరియంటెడ్ మూవీసే కాబట్టి ఈ మూవీ మీద మాత్రం ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఫ్యాన్స్. తొందరగా జరిగితే అంత మంచిది అన్నట్టు మాత్రం వాళ్ళు భావిస్తున్నారని తెలుస్తుంది. ఆషామాషి డైరెక్టర్ ఏం కాదు, సరైన కంటెంట్ సరైన హీరో దొరికితే మాత్రం అల్లాడిస్తున్న విషయం మనకు తెలియదు కదా. ఇప్పుడు అదే జరగబోతుంది కూడా. త్వరలో మాత్రం ఈ మూవీ యొక్క షూటింగ్ అప్డేట్ టీజర్ గానే వచ్చే అవకాశం చాలా గట్టిగా ఉందని అనిపిస్తుంది. సంచారం నుంచి రావాల్సినటువంటి గేమ్ చేంజర్ మూవీ అయితే స్పీడ్ గా మాత్రం తెలుస్తుంది. ఈ మూవీ గురించి ఒక్కొక్క అప్డేట్ అయితే వస్తూనే ఉంది. కానీ మూవీ యొక్క బయటకు వస్తే మాత్రం ఈ మూవీ అసలు ఎప్పుడు వస్తుంది అంటే ఒకటి బయటకు వస్తే ఈ మూవీ అసలు ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్నటువంటి క్వశ్చన్ అయితే ఆన్సర్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్నటువంటి కన్క్లూజన్ అయితే వస్తుందని చెప్పాలి. అది మాత్రం హైప్ రోజు రోజుకు పెరుగుతుందని చెప్పాలి. ఇప్పటికే రిలీజ్ చేసినటువంటి 2 సాంగ్స్ కూడా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి యూట్యూబ్ లో. ఈ మూవీని ఆషామాషిగా తీయట్లేదని చెప్పాలి. మూవీ ఫ్లాప్ అయినటువంటి నేపథ్యంలో ఈ మూవీ మీద అంచనాలు ఆటోమేటిక్ గా పెరుగుతాయి. ఇప్పుడు అదే జరగబోతుంది. స్టార్ కి పేరుగాంచినటువంటి రామ్ చరణ్ కి మాత్రం ఈ మూవీ తిరుగులేనటువంటి బ్లాక్ బస్టర్ ఇవ్వాలని కోరుతున్నారు ఫ్యాన్స్. భారీ స్థాయి మూవీ కాబట్టి అత్యంత భారీతనంతో తీస్తున్నాడు ఈ మూవీని. ఇంకా క్రియేటివిటీ ఏ విధంగా ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంత అద్భుతంగా తీస్తున్నాడు ఈ మూవీని. చిరంజీవి వశిష్ఠ డైరెక్షన్ లో వస్తున్నటువంటి మూవీ విశ్వంబర రెగ్యులర్ షూటింగ్ అయితే జరుగుతుందని తెలుస్తుంది. ఆ స్పీడ్ అప్ తో ఈ మూవీ అయితే రన్నింగ్ లో ఉందని అయితే ప్రస్తుతానికి మనకు అప్డేట్స్ అయితే అందుతుంది. టీజర్ అత్యంత తొందరలో అయితే వచ్చే అవకాశం ఉందని మాత్రం గట్టిగానే అర్థమవుతుంది. చిరంజీవి ఎంటర్ సినీ కెరీర్ లో ఇది ఒక ప్రత్యేకమైన మూవీ కాబోతుందని మాత్రం తెలుస్తుంది. ఆల్రెడీ జగదేక్ వీరుడు అతిలోక సుందరి మూవీ ఎంతటి బ్లాక్ బస్టర్ అయిందో ఈ మూవీ కూడా అంతటికి విధంగా మూవీ మంచి బ్లాక్ బస్టర్ అవుతుందని మాత్రం ఒక టాక్ అయితే వినిపిస్తుంది. అంటే ఆషామాషి డైరెక్టర్ కాదన్న విషయం మనకు తెలియదు కాదు. ఎందుకంటే అంత భారీ హిట్ కొట్టినటువంటి డైరెక్టర్ ఇప్పుడు చిరంజీవితో తీస్తున్నటువంటి మూవీ మీద అంచనాలు ఉన్నాయి. జరిగితే ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవడం అయితే ఖాయంగా కనిపిస్తుంది. సిస్టర్ కంటే ఒక స్టైల్ ఉంది కాబట్టి ఆ స్టైల్లో తీసే మూవీని అయితే బ్లాక్ బస్టర్ చేయాలన్న కొత్త నిశ్చయంతో ఉన్నాడు. ఫాస్ట్ గా జరిగే అవకాశం ఉంది. ఈ మూవీ నుంచి ఒక అఫీషియల్ టీజర్ అంటూ వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ మూవీ మీద ఉన్నటువంటి ప్లానింగ్ ఏ రేంజ్ లో ఉందో మనకు అర్థమవుతుంది.